నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే సీఎం జగన్ లక్ష్యం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ చేసిన మంత్రి విడుదల రజని. సీఎం జగన్ వ్యూహాలతో చంద్రబాబు మైండ్ బ్లాక్. లోకేష్ యువగలం హాస్య కథా చిత్రం. మంత్రి అంబటి వ్యాఖ్యలు. 8వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. వంట వార్పులతో నిరసన. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి విడుదల రజని అన్నారు. 3257 ప్రొసీజర్స్ కు ఉచితంగా వైద్యం పొందే అవకాశంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలియజేశారు. గుంటూరులోని 140వ సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ అవగాహన కార్యక్రమం జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ బాలాజీ, కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని మంత్రి రజనీ తెలిపారు. 5 లక్షల రూపాయల పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచడం వల్ల వైద్య ఖర్చుల కోసం పేద కుటుంబాలపై భారం పడే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఎంపౌనర్డ్ హాస్పిటల్స్ కూడా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక వసతులు కూడా పెరిగాయని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ను రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని నేతలు కోరారు. మరి ఈరోజు జగనన్న పాలనలో మన జగనన్న వచ్చాక రోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ అనే పథకానికి 2007 సంవత్సరంలో మరి ఆ దివంగత నేత ప్రాణం పోసి మరి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. లోకేష్ యువగలం పాదయాత్ర ఏ ప్రభావం లేని ఎవరు గుర్తించని పాదయాత్రగా 226 రోజుల పాటు సాగిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సీఎం జగన్ వ్యూహాలతో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ యువగలం పాదయాత్ర వల్ల టీడీపీకి గాని రాష్ట్రానికి గాని ఒరిగిందేమీ లేదని విమర్శించారు. లోకేష్ యువగళం యాత్ర అంతా షోవర్క్తో కామెడీగా నడిచిందే తప్ప ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అసమర్థ పుత్రుణ్ణి సమర్థుడిగా చూపేందుకు వృద్ధ తండ్రి పడుతున్న తపన హాస్యాస్పదంగా ఉందని అంబటి పేర్కొన్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ను యాంకరింగ్ చేసి యువగళం విజయమైందని డప్పు కొట్టినా ఎన్నికల్లో ఇరు పార్టీలకు భంగపాటు తప్పదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ వ్యూహాలను చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చూసి ఉండరని 2024 ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం అవడం ఖాయమని వ్యాఖ్యానించారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారిని నడిచాడు అని చెప్తున్నారు. దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు. ఆయన పార్టీ మీద ఉందా? లేదు. ఈ రాష్ట్రం మీద ఉందా అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. లోకేష్ అంటే ఒక బఫూన్, యువగలం అంటే ఒక హాస్యభరిత చిత్రం అనేటటువంటి పద్ధతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూశారు, తెలుగు ప్రజానీకం చూశారు. ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నాం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మె 8 రోజులు పూర్తి చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ పాఠశాల తాళాలను పగలగొట్టి స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాము. ఏ విధంగా మేము సెంటర్లో పిల్లలకి వండిపెట్టి రుచికరమైన ఆహారాన్ని వడ్డిస్తున్నాము, ఇక్కడ తెలియజేసే దానికోసం ఈరోజు వంట వార్పు కార్యక్రమం రోడ్డు మీదే మేము బైఠాయించి చేస్తూ ఉన్నారు. మా సోదరి మండలంతా కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగివచ్చి మా కోరికలను, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నాం. పరిష్కరించని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. మేమేం అడిగాము? శాలరీ అడిగాము. మేము మా కష్టానికి దగ్గర ఫలితమే అడిగామే కానీ మేమేం ఎక్స్ట్రా మేము అడగలేదు కదా. అందుకోసమే మమ్మల్ని ఇలా చేయటం న్యాయం కాదు. ఈ రోజున మాకు ఇబ్బంది కలిగిందని మా డ్యూటీని వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. రేపు అదేవిధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళు రెడ్డెక్కిన రోజున వాళ్ళకి కూడా డ్యూటీలు వేరే వాళ్ళకి అప్పచెప్తారా? ఇదేనా మీరు చేస్తుంది న్యాయమా ఇది అని అడుగుతున్నామండి. డబ్బులు తీసుకొని మోసం చేయటమే కాకుండా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడిగిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న రేపల్ల సన్నీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ని కలిసిన టీడీపీ నాయకులు షరీఫ్, నసీర్ అహ్మద్ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చినబజారుకు చెందిన ముజీబ్, అతని తమ్ముడు నౌషద్ ఇసుక రీచ్ పెట్టుబడి కోసం బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు రేపల్లె సన్నీకి 25 లక్షల రూపాయలను ఇచ్చినట్లు చెప్పారు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. సన్నీ బెదిరింపులు తట్టుకోలేక నౌషద్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా ఎస్పీ స్పందించి సన్నీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మూలంగా మనస్తాపానికి గురి అది ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు కల్పించారు. కాబట్టి దాని మీద కూడా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి వాళ్ళని ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద మేము సానుభూతితో మరి దీని మీద చర్యలు తీసుకుంటాం. ఏ రకంగా ఇది సివిల్ మ్యాటరు అయినప్పటికీ కూడా దీన్ని ఏ రకంగా మోసపోయిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మరి కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా డబ్బులు రప్పించే ప్రయత్నం చేస్తాం. వారి మీద ఎటువంటి చర్యలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పిస్తాం, పోలీసు రక్షణ కల్పిస్తాం. కాబట్టి చనిపోవటానికి ప్రేరేపించిన పరిస్థితుల మీద కూడా లీగల్గా దీని మీద ఆలోచించి ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దారుణం. ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ రకంగా జరుగుతున్నాయి. అధికార బలంతో, అధికార మదంతో ప్రజల సొమ్ముని కాజేసే పరిస్థితి ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి అలవాటైపోయింది. గత 4 రోజుల క్రితం గుంటూరు నగరానికి సంబంధించినటువంటి నౌషాద్ ఆత్మహత్య ప్రయత్నం చేయడం, దానికి కారణాలు ముఖ్యంగా నందిగాం సురేష్ బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు, ఆయన ముఖ్య అనుచరుడుగా ఉంటూ ప్రతినిత్యం కూడా తన ముఖ్య అనుచరుడిగా రేపల్లె సన్నీని వేదిక మీద పదే పదే పిలిచి నా తమ్ముడు లాంటోడు అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి రేపల్లె సన్నీ గుంటూరు నగరంలో అనేక మంది అమాయక యువకులు, ముఖ్యంగా అన్ని వర్గాల యువకులు, ఒక ముస్లిం మైనార్టీ సోదరుడితో పాటు మిగతా కులాలకు సంబంధించినటువంటి 3 యువకుల దగ్గర లక్షలాది రూపాయలు వ్యాపారం ఇసుక రీచులు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుండి పెట్టుబడి రూపంలో 45 లక్షల వరకు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి బాసం రామారావు అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఎం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో పాసం రామారావు మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం అవివేకమైన చర్య అని అన్నారు. అంగన్వాడీలపై సచివాలయ సిబ్బందిని, యానిమేటర్లను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు. తెలంగాణ కంటే 1000 రూపాయల ఎక్కువ జీతాన్ని ఇస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. అంగన్వాడీ డిమాండ్లను ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నల్లికాంత్, జిల్లా కార్యదర్శి సభ్యులు అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు, ఎంఏ చిస్టి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం గతంలో పార్టీగా హామీ ఇచ్చారు, వైసీపీ పార్టీ ఆ హామీని అమలు చేయలేదు. ఈరోజు మున్సిపల్ వర్కర్లు రేపు 21వ తారీఖు నుండి సమ్మె చేస్తామని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. ఆశా వర్కర్లు మనం 36 గంటల పాటు ధర్నా చేశారు. టీచర్లు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఆ బాటలోని అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సమస్యను పరిష్కరించకుండా సమస్యలను జటిలం చేయడమే ఈ అంశం. కాబట్టి సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళ యూనియన్ నాయకుల్ని పిలవండి, చర్చలు జరపండి, సమస్యలను పరిష్కరించండి. ఇంకో విషయం, ఈరోజు వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు మీరు ఇచ్చినటువంటి జీతాన్ని పెంచమని, రెండోది కనీస వేతనం ఒక సాధారణ కుటుంబానికి 26,000 రూపాయలు అవసరమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, దాన్ని 5 లక్షలకు పెంచమని చెప్పేసి చెప్తున్నారు. మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తిస్తే దానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి. వాళ్ళు ఉద్యోగులు కాదు, కార్మికులు కాదు, స్కీమ్ వర్కర్స్ అంటే వాలంటీర్గా సేవలు చేసేటువంటి వాళ్ళని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళు సేవలు చేయాలంటే వాళ్ళు 4 ఏళ్ళు నోట్లో పోవాలి, భోజనం చేయాలి కదా. కాబట్టి సరైనది కాదు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపమని చెప్పేసి రెండవది. విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఈ రోజు జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్లు, బస్సులో పయనమై తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కోవెల్మూడి రవీంద్ర మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక జగన్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించినా ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడిగా లోకేష్ ఎదిగారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్మినేని కోటేశ్వరరావు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రజా సదస్సులో రేపు శంకారావం పూరించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి కూడా నూతన ఉత్తేజంతో బ్రహ్మాండంగా కొత్త వరవడితో ఈ జగన్ రెడ్డిని అవినీతి పరిపాలన సాగనంపి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ప్రతి తెలుగుదేశం జనసేన సైనికులు అందరూ కూడా కలిసి ఈ యొక్క జగన్ రెడ్డిని పాలన తోలే వరకు కూడా ఎవడు నిద్రపోకుండా అహర్నిశలు శ్రమిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క శంకారావం తర్వాత ప్రతి కార్యకర్తలో కూడా ఒక జోష్లాగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని 15వ వార్డు శాంతినగర్లో జరిగింది. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వెల్లడించారు. ప్రజలు మళ్లీ జగనే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని కోరారు. అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి తనకి అవకాశం కల్పించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామనబోయిన అజయ్, వైసీపీ ముఖ్య నాయకులు నాగేశ్వరరావు, మద్దిరెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ రామారావు ఇంటర్ కాలేజ్ బాటనీ క్విజ్ పోటీలు హిందూ కళాశాలలో జరిగినాయి. వృక్ష శాస్త్రంపై జరిగిన పోటీల్లో వివిధ కళాశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వృక్షశాస్త్ర అధ్యాపకులు టీఎస్ రామారావును గుర్తు చేసుకుంటూ హిందూ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ తెలిపారు.
వృక్షశాస్త్రంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జరిగిన పోటీలో 20 కళాశాలల నుండి 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడంతో పాటు హిందూ కళాశాల వృక్షశాస్త్ర విభాగం హెచ్ఓడి సివికే రామారావును సత్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దక్షిణామూర్తి, సోమయాజీ, రామకృష్ణమూర్తి, మాధవి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 కళాశాలలు, మోర్ దాన్ 200 స్టూడెంట్స్ ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. సో ఒకటేంటంటే వృక్షశాస్త్రం పట్ల విద్యార్థుల్లో కొంత ఆసక్తి తగ్గుతున్నది ఆధునిక యుగంలో. సో కనుక దాని పట్ల మంచి ఆసక్తిని పెంపొందించాలని, దాని యొక్క లోతుపాట్లు తెలియజేయాలనేటువంటి విషయంతో వృక్షశాస్త్ర విభాగంలో అనేకమైన రకాల పోటీలు నిర్వహిస్తున్నాం. బాటనీ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఏర్పరచాలని, అంతేకాకుండా విద్యార్థుల మధ్య ఒక మంచి ఇంటరాక్షన్ ఏర్పడుతుందని, అలాగే హిందూ కళాశాల వృక్షశాస్త్ర విభాగాన్ని పరిచయం చేయాలని, మాకు అద్భుతమైన మ్యూజియము, హెర్బేరియములు, హెర్బల్ మెడిసిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా అందరికీ పబ్లిక్కి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంటర్ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. టీజేపీఎస్ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన టీంలకు రేమండ్ షోరూం అధినేత అరుణ్ ట్రోఫీ అందజేశారు. 17, 18, 19 తేదీలలో జరిగిన పోటీల్లో 25కు పైగా కళాశాలల నుండి వాలీబాల్ టీంలు పాల్గొన్నట్లు చెప్పారు. విద్యార్థులు క్రీడాతత్వాన్ని పెంపొందించేందుకు వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న 25 టీంలలో విజేతలుగా నిలిచిన 4 టీంలను ఎంపిక చేసి ముగింపు కార్యక్రమంలో ట్రోఫీ, మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో టీజేపీఎస్ కళాశాల కరెస్పాండెంట్ బ్రహ్మం, ప్రిన్సిపల్ మనోహర్, నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. సెమీఫైనల్స్లో ఫైనల్స్లో కృష్ణవేణి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట, హిందూ కాలేజ్ గుంటూరు వాళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. ఈ 3 రోజుల నుంచి కూడా చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రాంలో విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంకి కోఆర్డినేట్ చేసిన కిషోర్ గారికి, మా కాలేజ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఖరి రోజు 19 ఫైనల్స్లో టిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కందుకూరు, అదేవిధంగా ఆర్వీఆర్ కాలేజ్ గుంటూరు, అదేవిధంగా కృష్ణవేణి కాలేజ్ నర్సరావుపేట, హిందూ కాలేజ్ గుంటూరు, ఈ 4 జట్లు వచ్చాయి. ఈ 4 జట్ల మధ్య ఈరోజు ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఫైనల్ పోటీలు అనంతరం ఈరోజే వీళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. కేఎల్ యూనివర్సిటీలో 17వ అంతర్జాతీయ బయోటెక్నాలజీ మరియు ఫార్మసీ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అమర్నాథ్ కు ఇన్నోవేటివ్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ అమర్నాథ్ సూరత్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ లో ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ రాజా హరీన్, ప్రో ఛాన్సలర్ కెఎస్ జగన్నాథరావు, సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్, రిజిస్ట్రార్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. And he has developed a center for regenerative medicine in Amara Orthopedic Center. So we congratulate Dr. Amarnath Surath for his excellent contribution for innovative. అఖిల భారత ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి పాదయాత్ర కొత్తపేటలో నుండి ప్రారంభమైంది. భగత్ సింగ్ బొమ్మ నుండి ప్రారంభమైన పాదయాత్రను ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ కార్యదర్శి గని జంగాల అజయ్ కుమార్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ అభ్యుదయ గేయాలు ఆలపించారు. కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి చెన్నం పెంచలయ్య అధ్యక్షత వహించారు. పాదయాత్రలో షేక్ నజీర్, రామకృష్ణ, ఆరేటి రామారావు, పిచ్చయ్య, బందెల నాసర్జీ, శివయ్య, డప్పు సూర్య తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతను నెరవేరుస్తూ దీని నుంచి ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ప్రజల్ని మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. యుద్ధాల గురించి, అఖిల భారత ప్రజాక్షేమం గురించి ప్రజానీకానికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఈవేళ దేశానికి యువత మహాశక్తి అని చెప్పినటువంటి వివేకానంద వారి ప్రవచనాన్ని మట్టిలో పోసిన పన్నీరులుగా, నీటిలో పోసిన పన్నీరుగా ఇవాళ తయారవ్వడం పలుకుతున్నాం. మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలపై ఏదో ఒక మూల క్రియార్థాలను నియమిస్తూనే ఉంది. గుంటూరులో ప్రెసిడెంట్స్ కప్ అండర్-14 బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరండల్పేటలోని గురువయ్య హైస్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న టోర్నమెంటును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పిఆర్ గోపీనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 19 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ను రాష్ట్రంలోని 6 గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. మొత్తం 18 టీంలు టోర్నమెంట్ లో పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. కార్యక్రమంలో శ్రీధర్, రామశర్మ తదితరులు పాల్గొన్నారు. అంటే 18 టీమ్స్ అంటే దాదాపు 160 మంది 270 పీపుల్ ఆడబోతున్న ఒక టోర్నమెంట్ ఇది. ఎందుకంటే అండర్-14 ఇది ప్రొఫెషనల్గా రన్ అవుతున్న టోర్నమెంట్. ఇక్కడి నుంచి ఎక్సెల్ అవుతున్న పీపుల్కు ఈ అండర్-14 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఉన్న టాలెంట్ ఉన్న పీపుల్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక సిస్టమ్ అనేది ఆల్రెడీ మాకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఎందుకంటే ఏదైనా క్రికెటర్ ఎక్సెల్ కావాలంటే అండర్-14 ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఎవరికైతే ఆ కల్చర్ కానీ, నేచర్ కానీ, క్రికెట్ కానీ ఉంటారో వాళ్ళే ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి టు గార్నర్ దట్ క్వాలిటీ, ఆ యొక్క రిసోర్సెస్ తీసుకోవడానికి అన్ని క్లబ్స్ అమరావతి రోడ్లోని అన్నదాన సత్రం సెంటర్ వద్ద సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యంగ్ మ్యాన్ క్రిస్టియన్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్నం డేవిడ్ రాయపూడి మర్యాదాసు తెలియజేశారు. వేళంగిణి నగర్, కొండయ్య కాలనీ, పోస్టల్ కాలనీ, భారత్పేట, పిఎస్ నగర్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రేమ విందు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పెండెం వెంకటేశ్వర్లు, తాడిగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. భారతపేట, పొట్టి శ్రీరామనగర్ 5 పేటలు కలిపి సెమీ క్రిస్మస్ రేపు సాయంత్రం అన్నదాన సత్రం చేపడుతూ ఉన్నాం. దీనికి సంబంధించి క్రిస్మస్ సంబంధించి సెమీ క్రిస్మస్ మరి అందరూ ఈ సెమీ క్రిస్మస్లో రాజకీయ నాయకులకు అతీతంగా మరి కేవలం కమ్యూనిటీ క్రిస్మస్ లాగా మరి పాస్టర్స్తోనూ మరి 1500 మందికి భోజన ఏర్పాట్లు. క్రిస్మస్ ఏంటంటే మరి పేదవాడికి భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వడం అనేది సంస్కృతి. ఆ సంస్కృతిని మరి మరి 5 పేటలు కలిపి మరి పెద్దలందరూ కూడా మరి నిర్ణయించడం జరిగింది. మరి 1500 మందికి భోజనాలు, 200 మందికి చీరల పంపిణీ జరుగుతుంది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో డాక్టర్ టి సేవాకుమార్ 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో సమయం విలువ ఎంతో పెరిగిందని, నెలలు సంవత్సరాల ముందే చాలా మంది భవిష్యత్ కార్యక్రమాలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని, ఆ విధమైన చైతన్యం ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడే కుటుంబం మాత్రమే గాక రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. ప్రజలు శాస్త్రీయ విజ్ఞానంతో చైతన్యవంతులై మూఢనమ్మకాలను పాలద్రోలాలని తెలిపారు. వైద్య రంగంలో సిజేరియన్ ఆపరేషన్లు పిల్లలు పుట్టే ప్రసవ సమయాన్ని తాము చెప్పిన సమయంలో జరగాలని, వైద్యులపై ఒత్తిడి తేవడం, నిర్దేశించడం మంచిది కాదన్నారు. ప్రకృతిలోని ఇటువంటి కొన్ని సహజ సిద్ధ పరిణామాలతో మానవ నియంత్రణ ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ మేనేజర్ పి నిర్మలారాణి, విశ్రాంత గ్రంథాలయ అధికారి జీవీఎస్ ప్రసాద్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసవ సమయంలోనూ, సిజేరియన్ ఆపరేషన్ సమయంలోనూ తిథులు, నక్షత్రాల పేరుతో ఈ జన్మనిచ్చే సమయాన్ని నిర్దేశించడం అనేది శాస్త్రీయపరంగా ఎంత మాత్రం మంచిది కాదు. ఎందువల్లంటే దీనివల్ల అన్నెసరీ సిజేరియన్స్కి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మంచి క్షణాల్లో జన్మించాలనే ఉద్దేశంతో సహజసిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన ప్రాసెస్కి అంతరాయం కలిగించడం జరుగుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది, కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలని ప్రజలు పారదోలవలసిన అవసరం ఉంది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
కొన్ని అంశాల్లో అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి జన్మనిచ్చే కీలకమైన అంశాల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. మనం శాస్త్రీయ యుగంలో ఉన్నాం కాబట్టి ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనివ్వడమే లక్ష్యంగా ఉండాలి, కానీ మూఢనమ్మకాల పేరుతో తిథులు నక్షత్రాలు గడియల పేరుతో దాన్ని నిర్దేశించడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. బెల్లంకొండ మండలం న్యూ చిట్యాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను పంపిణీని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాళ్లకు మెరుగైన నాణ్యత వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారన్నారు. కార్యక్రమం అనంతరం న్యూ చిట్యాల తండావాసులు ఎమ్మెల్యే శంకర్రావును శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని 55వ వార్డు బొంగిరాల బీడిలో ఎమ్మెల్యే ముస్తఫా నిన్న విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పరిష్కరించవలసిందిగా ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చీలు ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పాపతోటి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం 33వ డివిజన్ దేవాపురంలోని 120 సచివాలయం పరిధిలో మంగళవారం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ క్లస్టర్ అధ్యక్షులు బత్తుల దేవానంద్, స్థానిక కార్పొరేటర్ గోపి శ్రీనివాస్, జేసీఎస్ 3 ఇన్ఛార్జ్ ఏరువ ఇన్నారెడ్డి, బూత్ కన్వీనర్ ప్రసన్న లక్ష్మి, సచివాలయ కన్వీనర్లు, లబ్దిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిషనర్ కీర్తి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితా జనవరి 5న వస్తుందని, పెండింగ్ అర్జీలు ఈ నెల 26 నాటికి పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓ బి శ్రీనివాసరావు, మేనేజర్ శివనారాయణ, సూపరింటెండెంట్లు సాంబశివరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.